మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. కన్నుల్ తేనెల సోనలే చినుకగా కావ్యములు పొంగవే, వెన్నుండెన్నిన వెన్న గిన్నెలగు నైవేద్యాల పద్యములే. మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ, నీ కృపాలేశమే దన్నంసున్ మదినమ్ము నాకునిక. ఆ దైవంబు నీ రూపమే, ఆ దైవంబు నీ రూపమే. విజయం సాధించాలి అంటే చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శల్యపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1308వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శల్యవధ పరిపూర్ణం తదస్తుతే. చనిపోయిన చెల్లెలకి మరిచిపోలేని ద్రోహం చేసిన మద్య పిపాసికి, మేనల్లుళ్ళకి ద్రోహం చేసినటువంటి మత్తెక్కిన మద్ర భూపతికి మరిచిపోలేని గుణపాఠం చెప్పాడు ధర్మరాజు ధర్మశక్తిపాతం ద్వారా. దీన్నే జయించమని చెప్పింది కృష్ణుడు మీరు భగవద్గీత జాగ్రత్తగా చదివితే అర్థమయ్యేది ఏమిటంటే, యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పడండి. ఊరికే పైకి ఏదో ఆ మాటలు తస్మాత్ యుద్ధేశ్వ అంటే ఆ మాటలు అలా కనపడని అసలు ఆయన ఉద్దేశం యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కాదు చెప్పడం. యుద్ధం చెయ్యనడానికి అర్జునుడు ప్రకటించిన కారణం ఉందే, అహం మమ, దాని మీద యుద్ధం చేయమన్నాడు. అది భగవద్గీత. మనం చేయాల్సిన యుద్ధం అది, అహంకారం మమకారం. ఆ యుద్ధం చేయలేకే ఒకే సంస్థలో మనం పనిచేస్తూ ఉంటాం. ఏదైనా మంచి పని తలపెడతారో ప్రాజెక్టు, దానివల్ల చేస్తే దాని అధికారి ఎవరో ఉంటారు, వారికి పేరు వస్తుందో మన కిందవాడు దానికి అడ్డం వేసేస్తాడు. అసలు మన సంస్థ పెట్టింది, మన జీతాలు తీసుకుంటున్నది ప్రజలకు మేలు జరగడం కోసం. ఒక మంచి ఆలోచన ఏదో చేశారు, పేరు ఎవరికి వస్తే ఏముంది, మన పని ఏదో మనం చేద్దాం. ఇంకొన్నాళ్ళు ఆగితే నేను ఆయన స్థానంలోకి నేను ఎడతాను, నాకు ప్రమోషన్ వస్తుంది, అప్పుడు నేను చేస్తాను, ఇప్పుడు ఆయన చేయనివ్వద్దు. ఇలా ఆలోచించే వాళ్ళం ఎంతమంది ఉన్నామంటే మనలో చిత్తశుద్ధిగా ఆలోచించుకుందాం. దేశం ఎందుకు వెనకబడి ఉందో. ఏదో ప్రభుత్వం తరఫున ఒక అధికారి ఉంటారు, మళ్ళీ రాజకీయంగా ఏదో ఓ పాలక మండలి అంటారు, వాళ్ళకి పడదు. ఈ అధికారికి పేరుస్తుందేమో అని పాలక మండలికి బాధ, ఆ పాలక మండలికి అడుగులు మడుగులు వస్తలేక ఈ అధికారి బాధ. ఎందుకు వచ్చిన గొడవలు ఇవి? అసలు ఈ రాజకీయ పెత్తనాలు ఏమిటి అధికారుల మీద? ఈ రాజకీయ పెత్తనాలు అధికారుల మీద పోతే కానీ ఎవ్వరూ స్పష్టంగా పని చేయలేరండి. అసలు ప్రజలు ఎన్నుకున్నది శాసనసభ్యులు, ఈ ఊరికి ఈ కార్పొరేషన్లు చైర్మన్లు ఇవన్నీ దేనికి? ఇవన్నీ అనవసర పెత్తనాలు. వీళ్ళు లేకపోయినా అక్కడ నష్టం ఏమీ లేదు అసలు. పైగా ఉండి అడ్డం కొడుతూ ఉంటారు. ఏదో రాజకీయ పైగా ప్రభుత్వం మారగానే ఇవన్నీ మారిపోవడం. వీటికి కారణాలు ఆలోచించండి. నిజంగా రాజకీయమైనా మామూలు వాళ్ళైనా అధికారులైనా మనకు కావలసింది ప్రజాక్షేమం. కావలసింది ఎవరో, ఆ కరెక్ట్ గారు ఎవరో చేస్తున్నారు, ఇక మనం ఎమ్మెల్యేగా మనం అందులో వేలు పెట్టద్దు అంటే ఎంత హాయిగా ఉంటుంది జిల్లా మొత్తం. ఉండదు. కరెక్ట్గా పేరు వస్తే అలాగా మన పార్టీకి రావాలి, మనకు రావాలి, దమ్మనని ఆయన ఎవరు రమణ, వాడు వీడు ఉండేది 5 ఏళ్ళు, ఆ కలెక్టర్ ఉండేది శాశ్వతం. అసలు ఆ కలెక్టర్లు చదువు ముందు వీళ్ళు ఎంత? ఈ గౌరవం చదువుకున్న వాళ్ళ పట్ల ఈ రాజకీయ నాయకులుగా ఉండాలి. వాళ్ళని ఏదో సేవకులుగా భావించద్దు. వాళ్ళు ప్రజలకు సేవకులు, ఈ నాయకులు కాదు. లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. అన్నిటికీ మూలం ఒకటే, అహమ్మామ, నాకు రావాలి పేరు, నా ద్వారా జరగాలి. దాన్నేగా భగవంతుడు జయించమన్నది. అంచేతన యుద్ధానికి తెగి చెప్పిన కారణం ఉందే, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాంస్తథైవచ. అది పనికిరాదు. అంటే నీకు చదువు చెప్పిన ఆయన అయితే, నీ దగ్గర చదువుకున్నవాడైతే, మీ మేనమామ అయితే అధర్మమైన సమర్థిస్తామన్నమాట. యుద్ధం చెయ్యొద్దని నేను చెప్పట్లేదు అర్జున. ఎవరి మీద నువ్వు యుద్ధం చేస్తున్నావో ఆ కారణం ఏం చెబుతున్నావు? మీ మేనమావు కాబట్టి, మీ పెనతండ్రి కాబట్టి, మీ పెత్తండ్రి కాబట్టి, మీ తాతగారు కాబట్టి, మీ అబ్బాయి కాబట్టి చేయనంటున్నావు. అది తప్పు కాదు. అంటే పాకిస్తాన్ వాడితే చేసేస్తావు. అంటే యుద్ధం చేయకూడదని మన ఉద్దేశం కాదు, మన వాళ్ళతో మనం చేయొద్దు. ఈ మనవాళ్ళనే భావన స్వార్థం. యుద్ధం ఎవరితో చేయాలి? అధర్మంతో యుద్ధం చేస్తున్నాం, అధర్మాత్మలతో కాదు, అధర్మంతో మనం యుద్ధం చేస్తున్నాం. అప్పుడు మనవాళ్ళనే భావన ఎందుకు ఉండాలి? ఎవడైతే ఏమి అధర్మమైనప్పుడు మనవిడి పరాయేమిటి అక్కడ? ఇది వదిలిపెట్టాలి. ఇది భగవద్గీత. అందుకే మీకు ఒక కొత్త సమాచారం చెబుతాను.
నేను చూసింది మంచిది ఏదైనా ఉంటే పంచుకోవడం అలవాటు. రామకృష్ణ మఠం వారు ఈ భగవద్గీతని శంకర భాష్యంతో సహా తేట తెలుగులో శుభ్రంగా వేశారు. సూరపరాజు వారు అనువాదం చేశారు, చాలా బాగుంది, నేను చూశాను. రామకృష్ణ మఠం పుస్తక విక్రయశాలలు ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతుంది. మొత్తం భగవద్గీత 701 శ్లోకాలు శుభ్రంగా, శ్లోకం తెలుగు తాత్పర్యం, ఆ పైన శంకర భాష్యం సంస్కృతంలో, మళ్ళీ దానికి తెలుగు తాత్పర్యం. ఇంకా భగవద్గీత భాష్యం విషయంలో శంకర భాష్యాన్ని మించింది లేదు. వ్యాసుడు తర్వాత మరీ శంకరాచార్యులే. వ్యాసుడు మూలం రాశాడు, ఆయన భాష్యాలంటే శంకర భాష్యమే. అది కావలసిన వాళ్ళు తీసుకుని శుభ్రంగా, పెద్ద పుస్తకం ఇంతే ఉంటుంది, ఒక 500-400 పేజీలు ఉండొచ్చు, 500. శుభ్రంగా రోజుకు ఓ 2 శ్లోకాలు అనుకుని చదివితే శంకర భాష్యంతో సహా తిరుగు లేకుండా భగవద్గీత అసలైనటువంటి అర్థం మనకు తెలుస్తుంది. అన్నిటికంటే ముందు నమ్మవలసింది శంకర భాష్యాన్ని. అందులో రామకృష్ణ మఠాన్ని తిరుగులేదు. ఆ మహానుభావుడు తపస్సు వల్ల ఇప్పటికే దాని పవిత్రత రవ్వంతా కూడా చెడకుండా బాగుంది. ఆ మఠం చిరకాలం అలాగే ఉండాలని మనం కోరుకుందాం. ఆ మఠానికే అందరూ దాసులు. ఎప్పుడైనా సంజసించే అవకాశం వస్తే వెళ్ళేది అందులోకే, తిరుగులేదు. ఇంకా అదొక్కటే నిజమైన నిజాయితీ కలిగిన మాట. వాళ్ళు వేశారండి. అందులో సరిగ్గా అట్ట మీద ఇదే విషయం రాశారు. కృష్ణుడు యుద్ధం చేయమని కానీ చేయొద్దని కానీ చెప్పలేదు. యుద్ధం చేయనడానికి అర్జునుడు ఉన్న కారణం మీద యుద్ధం చేయమన్నాడు. అర్జునుడు చెప్పిన కారణం మీద. మావాళ్ళు కాబట్టి చేయనంటామేమిటయ్యా? అదే ఇక్కడ సరిగ్గా ఈ శల్యుడికి తన వాళ్ళ మీద కూడా మమకారం లేదు. వాళ్ళను కూడా వదిలేసి అధర్మ పక్షంలో చేరాడు. పోనీ అటేమన్నా చిత్తశుద్ధి ఉందా అంటే కర్ణుడిలాగా పోనీ ఏదో చేరితే చేరాడు. కర్ణుడు కూడా తన వాళ్ళను వదిలేసి అటుపక్కే చేరాడు. ముందు తెలియక చేరాడు, తర్వాత తెలిసి కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ చిత్తశుద్ధి ఉంది అతను కనీసం. అయ్యో నేనంత చేరాను, అంత జరిగింది, ఇప్పుడు మారమంటే ఎలాగని చెప్పి దాన్ని కృష్ణుడు కూడా ఏమనలేకపోయాడు. ముందు కూడా ఏమనలేకపోయాడు. శల్యుడికి ఆ చిత్తశుద్ధి లేదు. తన మనుషులు ధర్మాత్మరై ఉండగా వాళ్ళని కాదని అవతల చేరడం ఒక తప్పు అయితే, అవతలైనా స్థిరంగా ఉండకుండా చక్కగా ఉండకుండా మళ్ళీ శల్యసారథ్యం చేసి కర్ణుడిని ఓడించడం ఇంకో తప్పు కాదు. పోనీ అలాగైనా మేనలకు ఉపకారం చేసిన వాడు నిజంగా అలా చేసాడేమో, ఇటుపక్క వాళ్ళకు ఉపకారం చేయడం కోసమే అటుపక్కకి వెళ్ళాడేమో అనుకుందామా అంటే, మళ్ళీ శల్యుడు తనకు సొంతంగా నాయకత్వం వచ్చేసరికి ఎంత ఊహ పొడి చేయవలసిన పనే ఉందండి. అంటే శుద్ధ అహంకారం, మూర్తిభవించిన అహంకారం, మధ్య పిపాసి మత్తెక్కిన మాతంగం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య